అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. నిన్న మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు, పిన్నెల్లి స్క్రిప్ట్. బాగానే చదివాడు, అభినందనలు. నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు. దాంట్లో కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాల గురించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా. నీ చరిత్ర ఏంటి? సరే, మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, మా అయ్య వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటావు. సరే, వాళ్ళు కాసు అయితే మీ నాయన అరకాసు అయ్యాడు, నువ్వు ఇప్పుడు పావు కాసు అయ్యావు. అసలు మాచర్ల గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మాచర్లలో ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా? నీ చెవిలో ఎవడన్నా సీసం పోసాడా? స్క్రిప్ట్ చదివి రాసి ఇవ్వగానే చదవటం కాదు, దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా. నేను పారిపోయానా? ఎప్పుడు పారిపోయాను? నువ్వు పారిపోయావు. నరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి. ఈ తిరకాసు మాటలతోటే మాట్లాడితే మాచర్ల ప్రజలు నీ కొరకాసు పెడతారు. ఒక విగ్రహాల దొంగ, ఒక అవినీతి పరుడు, ఒక దోపిడీదారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు. దౌర్భాగ్యం. అవునులే, అంతకన్నా ఏం జరుగుద్ది? శవ రాజకీయాల్లో పుట్టిన పార్టీ మీది. దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది. ఇంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎక్కడ దొరుకుతారు? వందల సార్లు విగ్రహాల దొంగ అని మీ పార్టీ అధ్యక్షుడిని అడిగితే, అంటే ఏ రోజన్నా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఎప్పుడన్నా ఇచ్చాడా కనుక్కో. అసలు నువ్వేంటి? 1972 కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్, ప్రభుత్వ భూమి, గజం రూపాయిన్నర ₹2 ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? నువ్వు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల. బలహీన వర్గాల ప్రజలు, ఆర్థిక స్వావలంబన లేని ప్రజలు, వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ రోజు పాపం పెద్ద ఆయన గాదా చిన్న వెంకయ్య గారు ₹1,00,000 డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నాకున్న పరిజ్ఞానం. అలాంటిది కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ ఒక జీవో తీసుకొచ్చావు. బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసావు. మళ్ళీ మా తాతలు నేతులు దాగారని చెప్పి పెట్టుకుంటావు. ఆ నేతులు దాగిన తాతను తీసుకొచ్చాము, రోడ్డు మీద పడేసావు. ఈరోజు ఆ కన్వెన్షన్ సెంటరు ఒకటి. అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాళ్ళు కడతారా? ఫంక్షన్ హాళ్ళు కట్టి అద్దెకి ఇచ్చుకుంటున్నావు. క్రికెట్
స్టేడియం అని చెప్పేసి దాని నుంచి డబ్బులు దండుకుంటున్నావు. అసలు నీ కాసు సెంట్రల్ కట్టడానికి నాకు తెలిసినంతవరకు మీ నాయన కూడా అవినీతి పరుడు కాదు. మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు. మరి కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసులు ఏడి నుంచి వచ్చాయి? పావు కాసు. గురజాలలో ఇష్టారాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ, ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు. 23.5 ఎకరాలు భూమిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేసిన కబ్జా కోరువు నువ్వు. సిబిఐ ఎంక్వైరీ కావాలా? సిబిఐ ఎంక్వైరీ కావాలా? నీకు ఈడీ ఎంక్వైరీ కావాలో? నీ ప్రాపర్టీస్ మీద వేద్దాం ఉంటే అదే ఎంక్వైరీకి నిలబడు. నెల్లి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించారంట. నేర చరిత్ర ఎప్పుడు తెలుసు నీకు? ఇద్దరు ముస్లిం డబల్ మర్డర్ కేసులో చిన్నతనంలోనే అతను ముద్దాయి. ఎన్ని కేసుల్లో ముద్దాయో నీకు తెలుసా? నన్నంటున్నావు ఆత్మకూరు సంఘటనలు నేను దగ్గరుండి చంపించానని. ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా పావు కాసు, నీ ధైర్యం ఉంటే రుజువు చేయి. రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా, లేకపోతే నువ్వు విరమిస్తావా? నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, అందులో నన్ను పెట్టారు. కేసు గ్రావిటీని బట్టి నన్ను డిలీట్ చేయడానికి చేస్తే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని కంటిన్యూ చేశారు. గుండ్లపాడు గురించి నీకేం తెలుసు? అసలు గుండ్లపాడు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు లైమ్ స్టోన్ మైన్ ల్యాడ్ ఉన్నాయి, క్వాడ్జి మైన్ ల్యాడ్ ఉన్నాయో తెలుసు, కానీ పల్నాడులో నువ్వు ధైర్యం ఉంటే రా మాచర్ల. ఆయన ఏదో అభివృద్ధి ఎరగదీశాడని చెప్తున్నావు కదా, ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూపిద్దురా. నేషనల్ హైవే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొని వచ్చారు. ఆ మాట వాస్తవం, దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే. ఒక పల్లెలో సిమెంట్ రోడ్డుకి గతి లేదు, ఈయన నేషనల్ హైవే తీసుకొచ్చాడంట. వరికపూడిశెలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు. 50 ఏళ్ళు పల్నాడు ప్రజల్ని ఇదే కాసు కుటుంబం మోసం చేసింది. వరికపూడిశెల ప్రాజెక్టు తీసుకొస్తామని అయితే ట్రస్ట్ గేట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ అసలు మీ హయాంలో పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో ఒక మాట చెప్పండి. తెలుగుదేశం పార్టీ వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించాలి. గుండ్లపాడు మర్డర్లో నేను ఒక ప్రత్యేకత ఉంది. ఒకే కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే తెలుగుదేశం నుంచి డిఫర్ అయిపోయిన వాడిని ముందు పెట్టి వెనక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా వీళ్ళు నడిపి ఈ ఫార్ములా సక్సెస్ అయితే నియోజకవర్గం మొత్తం కూడా ఇదే ఫార్ములాని అమలు చేద్దామని అనుకున్నారు. కొత్త ఇవి మేము కాదు, మీరు సృష్టిస్తున్నారు కొత్త సాంప్రదాయాల్ని. తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి ఎవడన్నా తాగి సస్తే అది ప్రభుత్వం మీద బురద చల్దామని మరొక ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్నీ గమనిస్తూ ఉన్నాం. పొరపాటు ఏదైనా జరిగితే
తిత్తి తీసి ఏలాడదీస్తామని కూడా చెప్తా ఉన్నా. అంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలంటే ఒక కల్తీ మద్యమో నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేయాలి. మా పిన్నెల్లి ఆలోచన. మరి అందులో పాత్రదాని ఈయన కూడా ఉన్నాడేమో నాకైతే తెలియదు. అయితే నిబద్ధతల గురించి మీరు మాట్లాడతారా? మీ బాబాయ్ మీ తాత ఏఐసిసి మెంబర్గా ప్రెసిడెంట్గా ఉంటే ఇందిరాగాంధీని మెడబెట్టుకొని బయటికి నెట్టిన చరిత్ర మీది. అప్పుడు ఆ పాపం పోయి కాంగ్రెస్ అన్న ఇంకో పార్టీ పెట్టుకుంది. మళ్ళీ కాళ్ళు పట్టుకొని అదే పార్టీలో చేరిన చరిత్ర మీది. కాంగ్రెస్లో ఉన్నావు, అటా ఇటా తూకం వేసుకొని చివరిలో వైసీపీలోకి వచ్చావు. నీ చరిత్ర ఇది. నువ్వు నరసరావుపేట నుంచి పారిపోయి వచ్చావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. ఎవరు పారిపోయారు? అసలు నీ కుటుంబం ఎక్కడుంది? ఏ రోజన్నా స్థానికంగా ఉందా? నీతులు చెప్పబాకు. వినటానికి ఎవడు సిద్ధంగా లేడు. నీకు ధైర్యం మగతనం ఉంటే మాచర్లరా, మీ పిన్నెల్లి అభివృద్ధి చూపించు. సంవత్సరంన్నర కాలంలో మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం. 20 ఏళ్లలో అతను ఏం చేశాడో చూపించండి. సంవత్సరంన్నరలో నేనేం చేశానో చూపిస్తా. మా ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తాం. మైకుల ముందము మీడియా ముందు మాట్లాడటం కాదు. పండింది అన్నదానికి వెనక ఇంత పొడసకొచ్చిందే. 2 వ్యక్తుల్ని చంపి వాళ్ళ కళ్ళ ముందు దొరల్లాగా తిరుగుతూ ఉంటే వాళ్ళ కడుపు మంట ఉండదా? ఈ జంట హత్యలే కాదు, ఈయన చిన్న వయసుకున్నప్పుడే 2 ముస్లింలని చంపించిన చరిత్ర అయింది. దానికి కారణాలు చెప్పుకుంటే మీ కుటుంబ పరువు పోద్ది. నువ్వు మొన్ననే కదా ఒక మర్డర్ కేసు కొట్టేపించుకుంది. కాసు మహేష్ రెడ్డి, నీకు స్పష్టంగా చెప్తున్నా, నీకాడ నిజాయితీ, ధైర్యం, మగతనం ఉంటే నీ కన్వెన్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపిద్దాం. నువ్వు సిద్ధమా? నువ్వు నిజాయితీ పడు కదా, నువ్వు పత్తిత్తువు కదా. నీ కన్వెన్షన్లో ఏం గోల్మార్లు జరిగినాయి, ఏం అవినీతి జరిగింది, ఎవరి సొమ్ము దోచుకున్నావు, ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దోచుకున్నావు? మరి నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా, విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతావా? నువ్వు ధైర్యం, మగతనం ఉంటే నువ్వు కోరు. నువ్వు ఏది కోరితే అది వేపిద్దాం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.